ఇక్కడ ఇక్కడ సరే పాశం యాదగిరి లాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకున్న ఎజెండాస్ మనం మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ ఎజెండాస్ అంతా కూడా అర్బన్ నక్సల్ ఎజెండా కలిగి ఉన్నారు. వాళ్ళంతా లెఫ్ట్ భావజాలంతో ఉన్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడారని మనం అనుకున్నాం. వాళ్ళ ఎజెండాస్ వేరు. కానీ దానికి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని చూపిస్తే కొంచెం మైలేజ్ వస్తుందని చూపించుకున్నారు. ఫస్ట్ థింగ్. రెండోది, అసలు వీళ్ళ ట్రాప్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పడిపోయారు ఏంటి? ఇది నేను ఒక అనిరుద్ధ్ కావచ్చు, ఒక శామ్యుల్ కావచ్చు, వాళ్ళ ట్రాప్ లో ఎట్లా పడ్డారు? లిటరల్ గా ఈ సందర్భం గురించి నేను కూడా మాట్లాడాలనుకున్నానన్న. ఎందుకనంటే ఆయన పేరు ఏం పేరు? నందుల శామ్యుల్. మందుల శ్యామ్. నేను వాడేవాడో వీడేవాడో అని చెప్పేసి అని అంటున్నావు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నీకు సిగ్గుందారా నాయన అని నేను అడుగుతున్నా. అసలు నువ్వు శాసనసభకి ఏ రకంగా ఎన్నికైనావు? తాగి మాట్లాడినావా? పట్టపగలే తాగుబోతు కూడా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదలాం చేస్తావు అనవసరంగా? నీ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలుగోడు గొప్పోడు అని చెప్పేసి తెలుగు గొప్పతనాన్ని గురించి ఎన్టీఆర్ గారు విగ్రహం ఆడ పెట్టారు. ఈ రోజు నీ ప్రభుత్వం, నువ్వు ఈ రోజు ఆంధ్రోడు తెలంగాణోడు అని చెప్పేసి విభజించి మాట్లాడుతున్నా. సిగ్గు శరం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. లిటరల్ గా గనక నువ్వు ఈ ఏరియాలో ఉంటే గనక జాడిచి తంతరు, దీంట్లో డౌటే లేదు. రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీని ఆయన తప్పుపట్టినట్లు లెక్క. అంతే కదా. నేను లిటరల్ గా ఈ సందర్భంగా ఆయన తర్వాత మా ఏరియా, మా మహబూబ్నగర్ జిల్లా ఒక ఆయన ఉన్నాడు. మా ఏరియాలో ఆ చుట్టుపక్కల మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉన్న ఉప్పల్ కొట్టాడు కానీ అక్కడ ఉన్న ఆయన పేరు అయితే ఉప్పల్ అనే పేరుంది. లిటరల్ గా ఎందుకనంటే నువ్వు చేసేది కొంచెం, ఎవరి గురించి మాట్లాడితే హైప్ అవుతాను నేనని చెప్పేసి ఆడను చర్చల్లో డేకేది డేకొచ్చు కదరా స్వామి. నేను ఓపెన్ గా అడుగుతున్నా. లేక నీకు అవకాశం వచ్చింది, గెలిచినవు, దొరవి, నీ దొరపాలన అందరి మీద చూపిస్తానంటే ఆనాడు ఆ కాలాలు పోయినాయి. ఈ రోజు తిరగబడే రోజులు తెలంగాణ, తిరగబడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ. ఖచ్చితంగా తిరగబడతాం బిడ్డ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అనిరుద్ధ్ రెడ్డికి ఆయన అదృష్టం ఏంటంటే లిటరల్ గా నేను లేకపోవడం. లేదనంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, లేకపోయినా ఇన్ని రోజులు నేను స్పందించిన. ఎందుకనంటే నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి విత్తనాన్ని అన్నం తిన్న విశ్వాసం నాకు ఉందండి. ఖచ్చితంగా ఆయన మీద చేస్తున్నట్టు ఆరోపణలు తట్టుకోలేక ఈ రోజు మేము ముందుకు వచ్చినన్నా. లిటరల్ గా అది అవాస్తవం. అది వాస్తవాలు మాట్లాడితే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం. అవాస్తవాలు మాట్లాడితే ఎవడు కూడా ఎంకరేజ్ చేయడు. ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అనిరుద్ధ్ రెడ్డి గారు. నాగేశ్వరరావు గారిని మీదికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలి అని చెప్పేసి అంటే నువ్వెవడపై నాకు తెలకడతాను, పుడుంగాడివి, వాళ్ళ ఇంట్లో గడపనేమో, నువ్వెవడిని నాకు తెలకడతాను. వాస్తవం, నీ బతుకంతా గడపకాల సేవలు చేసే టికెట్ తెచ్చుకున్నావు కదా ఈ రోజు. అంతేనా కాదా? నువ్వు ఒకరి పల్లకీలు మోసే కదా నువ్వు టికెట్ తెచ్చుకున్నావు. నలుగురు కోమటిరెడ్డి గారు ఆన్లైన్ పల్లకీలు మోసే కదా నువ్వు టికెట్ తెచ్చుకున్నావు. లేకపోతే నీకే కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినావు. పరిపాలన మంచిగా చేయి. నాగరికర్నూలు ఏది చర్చలలో పక్క నియోజకవర్గమే నాది కూడా. మేబీ గెట్ రెడీ. నా తిమ్మాజిపేట మండలు భవిష్యత్తులో నాగరికర్నూలు నియోజకవర్గానికి వస్తే నీకు కూడా 3 నెట్లే అనిరుద్ధ్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తున్నా. సో ఇప్పుడు లక్ష్మణ్, సరే వాళ్ళ మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఎన్నో ఎమోషనల్ అవ్వట్లేదు. ఎందుకనంటే నిజాలు మాట్లాడితే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాం. అంటే మీరు జనసేన పార్టీలో లేరు కదా, ఎందుకు లేకపోయినా కూడా ఇలా పార్టీ నుంచి నేను స్పందించడానికి రాలేదన్నా. ఎందుకనంటే ఒక విలువలతో కూడుకున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా ఖండించాల్సిన బాధ్యత. ఇక్కడ తప్పు చేయడం ఎంతో, ఆ చేస్తున్న తప్పును చూడడం కూడా అంతే తప్పు. నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు. మీరు పార్టీలో కొంతకాలం కొనసాగారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీకు కుల తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన అలాంటి మంచి మనిషి కాబట్టి ఆయన విమర్శిస్తుంటే మీరు డెఫినెట్ గా 100% వస్తా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా వస్తా, ఎక్కడున్నా వస్తా. అది నా ధర్మం. నేను నాకు ఉప్పుతున్న విశ్వాసం ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదెళ్ళినా ఒక్కటి మాత్రం నిజం, ఒక పక్షి ఉదయాన్నే లేచి ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది, కానీ చివరికి సాయంత్రానికి తన గూటికి అది చేరుకుంటుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ మీరు గూటికి చేరుకుంటారా? గూటి అన్నది ఒకటి పక్కకు పెడితే డెఫినెట్ గా లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి ఏ రోజున్నా పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి విత్తనమే డెఫినెట్ గా అదే నా గూడు అని బలంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే నీతి నియమాలు అన్నది బలంగా నాయకుడు నాకు నేర్పించింది కాబట్టి దాని మీద బలంగా నిలబడ్డాను. ఇవాళ లక్ష్మణ్ ఒక సాధారణ వ్యక్తి, లక్ష్మణ్ ఇవాళ ఒక నాయకుడు ఎదిగాడు. ఎగ్జాక్ట్లీ. పోలీసు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇక్కడనే కాదు, నేను ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేస్తా ఉన్నా. అక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ పెట్టిన నాయకులందరికీ అన్న పాశం అన్న నేను క్లియర్ గా చెప్తున్నా, పృథ్వీరాజ్ భాయ్, అదే విధంగా మేడం ఉన్నారు లేడీ తులసిదాస్ గారు, వీళ్ళందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక శక్తి. ఆయన ఒక వ్యక్తి అయితే కాదు, ఖచ్చితంగా డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రాంతాలకు అతీతంగా తమిళనాడే కావచ్చు, కర్ణాటకనే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణనే కావచ్చు, ఇంకో ప్రాంతమే కావచ్చు, మీరు ఆ రకంగా మాట్లాడితే ప్రాంతాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని తిరిగి తరిమిదంటారు తప్ప వచ్చేది మాత్రం ఉపయోగం ఏం లేదు. దయచేసి ఇది ఇక్కడతోటి క్లోజ్ చేయాలని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నా. ఎందుకనంటే నాగేశ్వరరావు క్లియర్ చెప్పారు. ఆయన కూడా నేను చెప్తా ఉన్నా, సార్ మీరు పెద్దలు, ఎప్పుడు కూడా విలువలతో కూడుకున్న వ్యక్తులు, విలువైన వ్యక్తులు, విలువలతో కూడుకున్న వ్యక్తులు అక్కడితోటే ఉండాలి. కాబట్టి అసలు సంబంధం లేని దాంట్లో మీరు కూడా ఆ ఉచ్చులో పడ్డారు అన్నది మాకు కూడా అర్థమవుతుంది. వాళ్ళకి ఏ పని పాట లేనోడు ఊర్లో పెళ్లి కుక్కల అడావిడిలాగా ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారు కొట్టించడం అనేది సరైన పద్ధతి కాదు. నిన్న కూడా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పెట్టారు. అందులో కూడా నేను తమ్ముళ్ళు చూస్తే నేను షాక్ అవుతున్నానన్న. ఆడ ప్రెస్ మీట్ అయితేనే ఉంది, అయిపోయిన తర్వాత పారిపోయిన జనసేన పార్టీ నాయకులు అని చెప్పేసి అనేసారు. ఎంత దారుణం అసలు. ఎందుకు నేను ఓపెన్ గా అడుగుతున్నా, పారిపోయే జన సైనికులే ఉంటే ప్రెస్ క్లబ్ దాకా రారు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేసుకున్నా. జనసేన పార్టీ నాయకులకు మేము ఉంటే తక్కువనే ఉండొచ్చు వాళ్ళు, అంతేగాని పారిపోయే లక్షణం, నువ్వు చిన్న పోరోడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడ్డ ఏ పోరోడు కూడా వెనక తిప్పి ఈపు చూపించే లక్షణం మాత్రం లేదని బలంగా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తం మీద లక్ష్మణ్ గారు పార్టీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న ఒక అనాలోచిత కుట్రపూరిత దాడిని ఖండించాలని చెప్పి మన స్టూడియో దాకా, మహబూబ్ నగర్ నుంచి స్టూడియో దాకా రావడం జరిగింది. నేను మాట్లాడాలన్నా నాకు అవకాశం ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చాను. అంటే పవన్ కళ్యాణ్ గారు నేర్పిన విలువలు ఎలాంటివి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనవసరంగా కుచితమైన ఆలోచనలతోటి ప్రాంతీయవాదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సొంత మనుషులతోనే చీకొట్టించుకునే పనికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మన గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది. మన పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశం వెళ్తున్నారు, ఒక్కొక్క చోట బతుకుతూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక కుచితమైన ఆలోచనలతో మళ్ళీ ఇలా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మాత్రం ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. నమస్తే. థ్యాంక్ యూ.